హాయ్ హలో నమస్కారం అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దోసకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. కావాల్సినంత కందిపప్పు తీసుకొని 3 సార్లు కడిగి కుక్కర్లో 2 విజిల్ వచ్చే వరకు పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే పప్పులోకి కావాల్సిన దోసకాయలు టమాటాలు తీసుకొని దోసకాయని సరిసగం కోసి నిలువు కోసుకోవాలి. టమాటాలు లావు 4 ముక్కలుగా కోసుకోవాలి. కాయలు చిన్న ముక్కలుగా కాకుండా మనం సాంబార్లోకి ఎట్లా కట్ చేసుకుంటాం అలా పొడుగుగా కట్ చేసుకోవాలి. పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు. అలాగే అందులోకి పచ్చి కారం కొరకు పచ్చికాయలు తీసుకొని పది 15 పచ్చికాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు 4-5 వెల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి పచ్చికారాన్ని. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నె కాగాక 2 స్పూన్ల నూనె వేసుకొని కాగనిద్దాం. నూనె కాగాక అందులో ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలని బాగా వేగనివ్వండి, లేకుంటే అవి చేదు కొడతాయి. వేగాక అందులో పచ్చికారం వేసి వేయించుకుందాం. అందులోనే కొంచెం అల్లం వేసుకొని వేయించుకుందాం. బాగా నూనెలో కలుపుకొని పచ్చికారం అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చికారం వేగాక అందులో దోసకాయ ముక్కలు టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. పసుపు ఇప్పుడే వేయద్దు. దోసకాయలు టమాటాలు కొంచెం మగ్గాక తర్వాత వేసుకోవాలి. ఫస్ట్ వేస్తే ఏమైందంటే పసుపు అనేది డార్క్ షేడ్లోకి వస్తుంది. 10 నిమిషాల తర్వాత పసుపు వేసుకొని కలుపుకుందాం.
మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. ఓ 5 నిమిషాల తర్వాత ఉడకబెట్టుకున్న పప్పుని అందులో వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. పప్పు కొంచెం గట్టిగా ఉంది, మరికొన్ని నీళ్ళు పోసుకుందాం. మరికొన్ని నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే పప్పు మరుగుతుంది. పప్పులో కాస్త తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర, కొంచెం ధనియాల పిండి వేసుకొని పప్పుని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దాం. పప్పు ఎంత ఉడికితే అంత రుచిగా ఉంటుంది. దోసకాయ పప్పు తయారైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇప్పుడు పప్పు తయారైంది కదా, జొన్న గట్క ఎలా తయారు చేయాలో చూద్దాం. జొన్నలు నైట్ కడిగి శుభ్రంగా కడుక్కొని గిన్నెలో నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ మొత్తం నాననివ్వండి. మార్నింగ్ జొన్నల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మనం నానబెట్టుకున్న నీళ్ళని అందులో పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెరి అంత మెత్తగా కాకుండా ఓ మీడియం బరకగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అందులో తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత నేను అందులో మెంతి కూర ఉండంగా వేసుకున్నా. మీకు ఏది కావాలన్నా అందులో వేసుకోవచ్చు, వేసుకోకుండా ఏమి కాదు. 10 నిమిషాల తర్వాత జొన్న గట్క ఇలా ఉంటుంది. అందులో తగినంత ఉప్పు కొంచెం వేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాం. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జొన్న గట్కని దించేసుకోండి. తయారైనట్టే. అంతే టేస్టీగా ఉండే జొన్న గట్క దోసకాయ పప్పు తయారైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఈ వేసవి కాలంలో జొన్నలు తినడం వల్ల ఒళ్ళుకు చల్లదనాన్ని